మాతా కీ జై. నా యొక్క గురుదేవులైన రూపరహిత అహింస యోగేశ్వర వీర ధర్మజ పాద పద్మములకు శిరస్నాష్టంగా నమస్కారం చేస్తూ, అదేవిధంగా నాయన పాద కమలములకు కూడా నమస్కారం చేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు చుట్టూ గ్రామాల నుండి వచ్చినటువంటి సద్భక్తులకు, మా యొక్క మాతృమూర్తులకు అందరికీ శరణు శరణార్థి. అమ్మగారి యొక్క తత్వం ఏముండడం అంటే అహింసా మార్గం. అహింసా మార్గం అంటే భగవంతుని చేరుకోవడానికి ఫస్ట్ మొదటి మెట్టు అహింస. అహింసను ఎవరైతే పట్టుకొని నడుస్తారో భగవంతుడికి సులభంగా దగ్గరయ్యే మార్గం ఆసనమైంది. అందుచేత మనం అందరూ కూడా అహింసా మార్గంలో నడుస్తూ సద్భక్తులు అందరికీ మరొకసారి విన్నపం చేయడం ఏమనగా, మన బంధుమిత్రులకు, మన ఇంటి పక్కల ఉన్నటువంటి వాళ్లకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ అమ్మగారి యొక్క తత్వాన్ని అనుసరించి నడిస్తే మనకంత సుఖశాంతాలు కలుగుతాయని మీరు బోధన చేయాలి, చేస్తూ పోవాలి. సద్గురు రూపరహిత అహింస యోగేశ్వర వీర ధర్మజ మాతా కీ జై. ఇక్కడ చప్పట్ల గ్రామం లోపల అమ్మగారి యొక్క పాదుక ప్రతిష్టాపన మరియు దివ్యమైనటువంటి అమ్మగారి యొక్క మూర్తి ప్రతిష్టాపన పూజ కార్యక్రమంకు వచ్చిన సద్భక్తులు అందరూ, గ్రామ పెద్దలు అందరికీ కూడా శరణు శరణార్థి. మరొకసారి అమ్మగారి తత్వంని పట్టుకొని నడిస్తే చాలా లాభం ఉండదని చెప్పినాం కదా. అది ఏ విధంగా పట్టుకొని నడవాలి అమ్మగారి తత్వం? అమ్మ మనకు దూరమైనదని చాలా సంతోషం కూడా అందరు కూడా అనుకుంటారు. కానీ అమ్మగారు భక్తుల నుంచి ఎప్పుడు కూడా దూరం లేదు, భక్తుల ఎందే ఉండరు. నాయన పదే పదే చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా దేవతామూర్తులుగా మన మానవ జాతి లోపల ఉండి తిరుగులాడుతుంటారమ్మా, మనకు గమనించడానికే అయితలేదు. సమయం వచ్చినప్పుడు తానంతకు తానే బయటపడుతుంది అని అంటూ ఉంటారు కదా. మనం కూడా చిన్నోడు, పెద్దోడు, వికార శరీరం, ముసలోడు, ముడుగోడు ఎవరే రాని నాయన అన్నతో మాట్లాడు. రే ఘోరా తీరే అదే అనే అనవద్దు. యా రూపంలో భగవంతుడు ఎట్లా వస్తాడో తెలియదు, అది మనం గమనించుకొని నడవాలి. పెద్దలమని పెద్ద పెద్దరికంగా చేసుకున్నారు. అది అందరితో కూడా శరణు వేడుకుంటూ నాయన, అమ్మ, అక్క, చెల్లె అని భావనతో నడిస్తే చాలా మంచిగా ఉంటుంది. అమ్మ ఎన్ని మాటలు మనకు చెప్పినా కూడా మనకు ఇంకా బోధపడడం లేదు. ఎందుకంటే అమ్మగారు ఈ కలియుగంకి వచ్చిందంటే ఈ లోక ఉద్ధరణ గురించే వచ్చింది. మరి ఏమి తీసుకుపోవడానికి రాలేదు. ఈ ప్రజలని, ఈ లోకాన్ని ఉద్ధరణ చేసి అందరినీ అహింస మార్గంలో నడిపించి ఆ భగవంతుని సన్నిధికి చేర్చడానికి అమ్మ అవతారమూర్తిగా మన యందు వచ్చి, మనలోనూ తిరిగి, మన దగ్గరలో జన్మించి, మనకి ఎంత పుణ్యం కూడా చూడండి. యానగుద్ది దగ్గరనే, మరి అమ్మ జన్మించినటువంటి స్థలము మలబాద దగ్గరనే. అంత పుణ్యజీవులు మనం. ఇప్పుడు గుంటూరు ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, కరీంనగర్ ఎక్కడ, అక్కడ నుంచి భక్తులు అమ్మ దర్శనానికి వచ్చి పాద పూజ చేయడానికి వాళ్ళు అంత దౌర్కెళ్ళి వస్తుందంటే అమ్మ మన దగ్గరనే ఉంటది. మనం ఇంకా గమనిస్తలేము. అమ్మ యొక్క శక్తిని చాలా మంది గమనించారు. అందులో మేము రోజు కూడా అక్కడ ఉన్న నాయన ఆదేశం ప్రకారం 3 రోజులు కార్యక్రమం, భజన కార్యక్రమం, 4వ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని మేము అక్కడనే ఉన్న 3 రోజులు. నాయన ఎప్పుడైతే స్నానం చేసి మౌనంగా అమ్మగారి యొక్క లింగ దర్శనంకు పోయి వచ్చి ఆరతి చేసి బయటికి వచ్చేటప్పుడు మీరు ఎవరైనా గమనించారా చూడండి. నాయన ఒక తేజస్సు శరీరము, నాయన ఒక నగుముఖము, ఎంత ప్రేమ, అంత ఆనందంతో బయటకు వస్తున్నాడు. అది ఎంతసేపు ఉంటుందంటే 1 గంట సేపు ఉంటుంది. నేను అక్కడనే వచ్చి చూసిన గంట సేపు తర్వాత మళ్ళీ అందరితో మాట్లాడుతూ మామూలుగానే ఉంటాడు. అయితే ఆ బ్రహ్మం గారు చెప్పినట్ల సిద్ధయ్య సేవ చేయడానికి నాకు జన్మించిండు నాయన, సిద్ధయ్యను వేరు చేయగలని తన సొంత కొడుకులకు చెప్పినటువంటి మాట కాలజ్ఞానం విషయం అందరికీ ప్రతి గ్రామంలో బ్రహ్మం గారి చరిత్ర ఆడిన వాళ్ళకి అంతా తెలుసు. అదేవిధంగా బ్రహ్మం గారు వేరే కాదు, అమ్మ వేరే కాదు అని కాలజ్ఞానం తాళపత్ర గ్రంథం
5వ అధ్యాయంలో ఉండదు నాయన మనకు పదే పదే చెప్తూ ఉంటాడు. మీరు ఎవరన్నా చరిత్ర తెచ్చుకొని కూడా చదివి కూడా చూడొచ్చు. ఒక్క మాట ఏం చెప్పిండు అమ్ముడు, అనుష్ఠానం నుండి బయటకు వచ్చి నాయన మీద నాయన నేను వచ్చి పంపాలి అని చీడపురుగులు కొన్ని ఉంటాయి కదా చెట్లకు పట్టేటివి, ఆ చీడపురుగులు అన్ని తలుసుకొని చేస్తే అమ్మగారు దీర్ఘ అనుష్ఠానం నుండి బయటకు వచ్చి అమ్మగారికి తెలియని విషయం ఏమీ లేదు ప్రపంచంలో. చూడండి ఆయన ఏ ట్రస్ట్ క్యాన్సల్ చేస్తుండదు, అవసరం లేదు నాకు. ఒక్క మాట శివయ్యని ఏమన్నా అన్నట్లయితే మమ్మల్ని అన్నట్లని అమ్మగారు గట్టిగా చెప్పినట్టు అందరికీ చెప్పినట్టు. అయితే మనం ఏం గమనించాలంటే స్వయంగా ఆ భగవంతుడే శివయ్యనాయనని ఏమన్నా అన్నట్లయితే మమ్మల్ని అన్నట్లని మనకు చెప్పిండు కదా. ఇప్పుడు నాయన వేరే కాదు, అమ్మ వేరే కాదు. అమ్మని ఏ విధంగా మనం పూజించి నడుచుకున్నామో అదే విధంగా నాయనతో కూడా అదే విధంగా నడుచుకున్నారు. మరి ఒక విషయం ఏముండాలంటే అమ్మగారు ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండేనేమో మన అదృష్టము ఆ లింగంలో పోయి కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఏముండాలంటే మనము అమ్మనైతే ఎప్పుడు వేడుకొని నడిచినాము అదే విధంగా నాయనతో కూడా మనం పదే పదే సండే కానీ గురువారం కానీ అమాస కానీ పున్నం కానీ వచ్చి నాయన ఒక అమృత వాకులన్నీ మీరు అందరూ వినాలే. మరి ఆ భగవంతుడు చేరేటి మార్గము చూపిస్తాడు, చెప్పుతాడు. మనకి ఏమి తొందర ఉన్నా కూడా దాన్ని నివారణ చేస్తాడు. మనసు పూర్తికంగా పరిపక్వమైనటువంటి మనసు పెట్టుకొని నాయన దగ్గర మీరు కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడండి. మీరు బుధారామన్నారని వేస్తారామని ఎప్పుడైనా రాని నాయన వచ్చి బయటకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. చూడండి ఎంత ఆనందం కలుగుతుంది. మనం సంసారంలో అన్నీ ఉంటాయి, పిల్లలు జల్లలు చేను చెట్టు అన్నీ ఉంటాయి. అన్ని భుజం నడిచిపెట్టి మనం అక్కడ చేసామంటే ఒక్క నాయన మాటలు వినండి, మీరు ఎంత ఆనందం కలుగుతారు చూడండి. మొత్తం వాళ్ళ పిల్లల్ని మర్చిపోతాం, అటువంటి ఆనందం కలుగుతుంది. అందరు కూడా దయచేసి ప్రతి ఆశ్రమం వాళ్ళు నాయన ఆజ్ఞ ప్రకారమే ఆశ్రమాలు పూజ పెట్టుకొని సద్భక్తులని అన్ని ఆశ్రమాలకు చెప్పి అందరినీ కలుపుకొని ప్రతి గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నామంటే అందరితో ప్రేమ భావనంతో కలిసి అందరు సోదర భావనంతో కలిసి చెల్లెళ్ళు అక్కలు అనే భావనంతో కలుసుకొని మనమంతా సేవ చేసుకుంటూ భరించాలని మా యొక్క అభిప్రాయం. సద్గురు రూపరహిత హింసా యోగేశ్వర వీర ధర్మజ మాతా కీ జై. జగద్గురు లింగేశ్వర వీర ధర్మజ మాతా కీ జై. హింసాయోగేశ్వరి విజయధర్మజమాత భారతరత్నకు నమస్కరిస్తూ మరియు అదేవిధంగా పూజ్యులు మన గౌరవనీయులైన శివస్వామి గారికి భారతరత్నకు నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ వేదిక పైన ఈ కార్యక్రమం చేసుకున్నామంటే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఉండాలి. ఈ సమయం దొరికిందంటే మళ్ళీ సమయం అనేది దొరకదు. ఎందుకంటే ధర్మం సంగతి మనము చూస్తున్నాము. భగవంతుని ప్రకాశం ఏ విధంగా అవుతుందనేది ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే
గౌతమ బుద్ధుడు జన్మించినప్పుడు అందరూ రాజులు వస్తారు, మరియు జ్యోతిష్యులు వస్తారు, అందరూ వస్తారు. అందరూ వచ్చి జన్మ వృత్తాంతం ఏమని అడుగుతారు రాజు. అడిగితే అప్పుడు చెప్తాడు, ఈయన ఎప్పుడు రాజు గారు చక్రవర్తి గారు సన్యాసే ఇతడు, ప్రపంచానికే జ్ఞానాన్ని సంపాదిస్తాడు అని ఒకటే చూపిస్తాడు అన్నమాట. ఒకటే చూపించి ఆయన రాజు చెప్పి ఇంటికి వచ్చి వెళ్ళేస్తాడు. ఇంటికి వచ్చి తన చెల్లెలు ఇంట్లో ఉంటాడు కదా, ముందుగా ఆయన నివాసం పెట్టే చెల్లెలు ఇంట్లో ఉంటాడు. చెల్లెలు చెప్తాడు, ఏమని చెప్తాడు, నాయన మన దేశం లోపల ఒక మహాత్ముడు జన్మించిండు. ఆ జన్మని మనము జ్ఞానోదయం అయిన తర్వాత దర్శనం చేసుకుంటే కోటి పుణ్యఫలాలు కలుగుతామని చెప్తారన్నమాట. ఆ చెల్లి అనుకుంటుంది, నాకు ఉన్నదే ఒక సంతానం, నా కొడుకు ఒకవేళ అడుగులకు దోచిందంటే నా పార్టీ అంతా నాశనమైపోతుంది అనే ఉద్దేశంతో గ్రహిస్తుంది అన్నమాట. చూడు స్వార్థం అనేది ఎట్లుంటుంది, చూడు స్వార్థం అనేది ఎట్లుంటుంది. ఒకవేళ ఆయనే అప్పుడు సన్యాసం పోయితే అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఎంతో పుణ్య కార్యక్రమం సంపాదించుకుంటారు. ఇప్పుడు ఒక విషయం, అప్పుడు భగవంతుని జ్ఞానోదయం అప్పుడు దర్శించుకున్న వాళ్ళంతా అప్పుడు చాలా పుణ్యం కట్టుకున్నారు. మనం కూడా ఇప్పుడు అమ్మ జ్ఞానోదయం అయిన తర్వాత దర్శనం చేసుకున్నాం, చాలా మంది చేసుకున్నాం అనుకుంటారు, ఎవరో ఉండొచ్చు లేకపోవచ్చు. ఆ దర్శనం అంటే ఎటువంటి ప్రకాశం అంటే అది కూడా మనకు ఎవరెవరి వ్యక్తిగతంగా అవగాహన అవుతుంది. ఒకటి చాలా మంది అంటారు, అమ్మ ఆడ దర్శనం ఇచ్చే, ఈ దర్శనం ఇచ్చే, శివస్వరూపము, మళ్ళీ శివ దత్తాత్రేయ వంశము, అదంతా చూడ నాయన. మీకు ఎట్లా భావన కలిగితే అదంతా అమ్మ ఆశీర్వాదం వల్ల మీకు ఆ భావన వస్తే వస్తామంటారు. మనం చెప్పుకుంటారు చాలా మంది, అమ్మ మనతో మాట్లాడింది, నాకు అది ఇచ్చింది ఇది ఇచ్చింది అంటాడు. అమ్మ ఆ విధంగా ఎప్పుడు ఒక పిల్లవాడిని చేస్తాడు, చిన్న పిల్లవాడు ఎట్లా ఆడుకుంటే ఎట్లా నవ్వుతారో మన ఆటలు చూసి నవ్వుకుంటారు. ఈ విధంగా ఇంకో విషయం అహింసత్వం అంటే ఏంటంటే ఎన్నో త్యాగాలు చేస్తాడు. హింస వల్ల ఏమవుతుంది, పాపం అనేది మనకు అందరికీ తెలుసు, పాపం అనేది మనకందరికీ తెలిసి కూడా మనం చేసుకుంటున్నాం. అహింస అనేది ఎట్లుంటుందంటే, ఒకసారి పాండవులంతా వనవాసం పోయినప్పుడు అక్కడ లంక దహనంగా లంకయ్యను కాల్చుంటుంది కదా, ఆ లంకయ్యను కాలినప్పుడు ఏమంటారు, వాళ్ళు రాష్ట్ర కౌరవులకు అందరికీ తెలిసిపోతుంది, పాండవులందరూ చనిపోయింది అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తారంటే, ఒక ఆ ఇక్కడ ఉన్న సేవ చేసే స్త్రీ ఉంటుంది, ఆమెకు 5 మంది సంతానం ఉంటారు. ఆ సంతానం చనిపోతుంది, ఆమె తల్లి కూడా అందులోపల ఆ లెక్క ఇంటి లోపల దహనము అవుతుంది. ఈ భీముడు ఏం చేస్తాడు, విదురుని రహస్యం వల్ల వాళ్ళకు రహస్య మార్గం తోలి బయటికి వచ్చుతామంట. వచ్చి అడవిలో పండుకుంటారు. రాత్రి పండుకున్న తర్వాత అక్కడి నుంచి రాక్షసులు వస్తుంది. రాక్షసులు ఈ నరమాంసం అనేది ఎక్కడ ఉండదో చూద్దామని అక్కడ భీముడు ఉన్న స్థలానికి, పాండవుల స్థలానికి వచ్చేస్తుంది. వచ్చేస్తే ఈ భీముడు ఏం చేస్తాడు, అందరినీ నిద్రపోయిన తర్వాత కాపలగా వస్తుంటాడు. అంతే, 12 రాత్రి పూట కాపల కాసేది అని ఆ రాక్షసు పెట్టినప్పుడు ఈ భీముని చూడాలంటే దాని కండ బలము మరి శౌర్యము చూస్తే అప్పుడు ఏమంటుందంటే, ఇవి ఇక్కడనే ఉండి మొహం తెలుస్తున్నమాట. మొహము తెలుస్తుంది. మొహం తెలిసినప్పుడు ఇతడు ఏమనుకుంటాడంటే భీముడు, అరే నాకు ఇంత మంది ఉండదు, అన్నదమ్ములు ఉండదు, తల్లి ఉన్నది, ఏమిది రాజధర్మం ఏంటంటే అన్న ఉన్నప్పుడు తమ్ముడు పెళ్లి చేసుకుంటారు. మనం సామాన్యంగా అతను పెద్దోడు ఉంటే తమ్ముడు పెళ్లి చేస్తారా, చేయరు కదా. ఎక్కువ మటుకు ఏదో కొన్ని కారణాలు ఉంటూ చేయొచ్చు, ఆ మాట వేరే. అయినా అతను ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు, మా అన్నాలు ఉన్నారు, మీరు పెళ్లి చేసుకుంటే మాకు చాలా అభివృద్ధి రాజధర్మం కాదు అని ఉద్దేశంతో తిరస్కారం చేస్తాడు భీముడు. తిరస్కారం చేస్తే ఆ ఇడిది ఏమంటుందంటే, ఒకవేళ నీవు నన్ను రాక్షసుడిగా చేసుకున్నప్పుడే నా దేహాన్ని త్యాగం చేస్తాను, నా దేహాన్ని త్యాగం చేస్తానని రాక్షసు అంటాడు. అప్పుడు తెలుసుకుంటానమాట, ఈ అన్ని ధర్మాల కన్నా రాక్షస ధర్మం చాలా నీచం కాబట్టి ఇది అహింసాతత్వం. అంటే నా వల్ల ఆ స్త్రీ ప్రాణం పోతుంది, నా వల్ల ఆ స్త్రీ ప్రాణం పోతుంది, ఆ ధర్మం అంతా ఇడిచిపెట్టి ఆ స్త్రీని మనం రూపం చేసుకుంటే అహింసాతత్వం అనేది ఉద్దేశం. హింస అనేది లేకుంటే అప్పుడు హింస అనేది, ఒకవేళ ఆయా ఒక పెళ్లి చేసుకోకుంటే ఆమె స్త్రీ ఏమైనది తన ప్రాణాన్ని కూడా బలిదానము చేసుకుంటుంటారన్నమాట. ఈ విధంగా అహింసాతత్వం అనేది మనకు చరిత్రలో చెప్పింది. గాంధీ మహాత్ముడు కూడా ఈ తత్వాన్ని బలమైన ఆయుధంగా చేతబూని దేశానికి అందరికీ స్వతంత్రం కూడా
తెచ్చింది. ఇప్పుడు మనకు అమ్మ చెప్పింది ఒకటే సిద్ధాంతం, అవన్నీ ఏమి లేకున్నా మీరు మాత్రం ఒకటే సిద్ధాంతాన్ని పట్టుకోవాలని 116 సార్లు చెప్పింటారు ఒకరొకరికి కనీసం. ఈ విధంగా అమ్మ యొక్క ఆయుధాన్ని మనము అనుసరిస్తే మనం కూడా పవిత్రమయటము, మనకు కూడా మనశ్శాంతి కలుగుతుంది అని ఈ ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు నమస్కరిస్తూ, రామరెడ్డి సార్ లేడు, రామరెడ్డి సార్ ఉన్నప్పుడు మేము ఆయన చేతిగా చదువుకున్నాము. మరియు మాకు ఆయన అమ్మ సేవలో కూడా ప్రేరణ ఇచ్చిందన్నమాట రామరెడ్డి సార్. మేము చిన్న ఉన్నప్పుడు ఎందుకంటే మా పెద్దలు ఆయనతోటి చదువుకున్నారు, చేసుకున్నారు.